రైట్. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. సో ఈరోజు నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి కాంబయోటిక్స్, సెకండ్ వన్ వచ్చేసి సీబక్తాన్. సో ఈ రెండు ప్రోడక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తే ఒక హ్యూమన్ లైఫ్లో. సో ఫస్ట్ మనం కాంబయోటిక్స్ గురించి తెలుసుకుందాం లీడర్స్. జనరల్గా కాంబయోటిక్స్ చూస్తున్నారు కదా, ఇట్స్ అ వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీలో ఉంటుందండి. ప్రైమ్ అంటే మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ అంటే చాలా ముఖ్యమైనది అని. జనరల్గా ఏదైనా ప్రైమ్ కేటగిరీ అని అంటే గనక అంటే అది అంత అద్భుతంగా పనిచేస్తుంది, అన్ని రిజల్ట్స్తో పనిచేస్తుంది అనేది స్పెసిఫిక్గా ప్రైమ్ అని పెడితే గనక అంత ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండ్ అంత మేజర్ ప్రోడక్ట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఈరోజు మనం తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్ మల్టీవిటమిన్ విత్ ప్రోబయోటిక్స్ క్యాప్సిల్స్. సో ఇవి క్యాప్సిల్స్ రూపంలో ఉంటాయండి. 30 క్యాప్సిల్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. ఓకే. సో ఇది ఒక యూనిక్ ప్రోడక్ట్ అండి. దీన్ని క్యాప్సిల్ ఫార్మేషన్తో తయారు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు క్యాప్సిల్ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నట్లయితే చూడండి, పైన ఒక క్యాప్సిల్, లోపల ఒక క్యాప్సిల్, రెండు క్యాప్సిల్స్ అనేది అంటే క్యాప్సిల్ ఆల్రెడీ పైన ఒకటి ఉంటుంది, దాని లోపల ఇంకొక క్యాప్సిల్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్ని మనం క్యాప్సిల్ ఫార్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక యూనిక్ ప్రోడక్ట్ అండి. దీన్ని క్యాప్సిలిన్ ఫార్మేషన్ లో తయారు చేయడం చేశారు. ఇందులో వైటమిన్స్ అండ్ మినరల్స్ అలాంగ్ విత్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ యొక్క కాంబినేషన్ ఉంటుంది. జనరల్గా ఈ యొక్క ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అని అంటే మనము పెరుగులో ఉంటాయి. సో మీరందరూ కనుక చాలా వరకు పెరుగు తింటే మంచిది, పెరుగు బాగుంటుంది. సో దానిలో ఏంటి అని అంటే జనరల్గా ఏంటి అని అంటే మనం పెరుగులో ఏమవుతుందంటే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్. సో గుడ్ బ్యాక్టీరియా అది మన బాడీకి మంచి చేస్తుంది. అదే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మన బాడీలోంచి తీసేయాలన్నమాట. అలా తీయడం ద్వారా మనం ఇంకా చాలా హెల్తీగా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఓకే. దీన్ని ప్రీబయోటిక్స్, ఇందులో ఏమవుతుందంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అలాంగ్ విత్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ యొక్క కాంబినేషన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు శరీరంలో అవసరమైన పోషకాలు అందించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ అంటే ఏంటండి? జనరల్గా డైజెషన్. చాలా మందికి మనం గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయవలసిన ఇంపార్టెంట్ ప్రోడక్ట్. అంటే కొంతమందికి అసిడిటీ, అల్సర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి మనం ఈ యొక్క క్యాప్సుల్ని మనం సజెస్ట్ చేయడం ద్వారా 30 క్యాప్సుల్స్ 30 డేస్ అంటే 1 మంత్ లోపలే వాళ్ళకి ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. సో జీర్ణక్రియ మెరుగుపరుచుతుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ మరియు ప్రీబయోటిక్స్ గట్ బ్యాక్టీరియా అంటే ఆరోగ్యంగా ఉండవలసిన బ్యాక్టీరియా. ఇందాక చెప్పాను కదా, గుడ్ బ్యాక్టీరియా ఏదైతే మన బాడీలో మనకు కావాల్సింది గుడ్ బ్యాక్టీరియా ఉందో అది దాన్ని పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుంది. అది అలా క్రియేట్ చేసి జీర్ణ వ్యవస్థను పనితీరును చాలా మెరుగుపరుస్తుంది. అండ్ పోషకాలు ఏవైతే మనకు కావాల్సిన ఇందాక చెప్పినట్లయితే వైటమిన్స్ అండ్ మినరల్స్ ని కూడా సమృద్ధిగా ఉంటాయండి ఇందులో. సో ఇది శరీరంలో తీసుకున్న ఆహారం నుండి విటమిన్స్ మరియు మినరల్స్ సులభంగా గ్రహించేలాగా చేస్తుంది. సో జనరల్గా మనం తినే ఆహారంలో మనం ఏవైతే విటమిన్స్ ఉంటాయో, మినరల్స్ ఉంటాయో అవి మన బాడీకి కావాల్సినవి ఏవి కావాలి, ఏవి మంచివి, ఏవి చెడువి అని చెప్పి గ్రహించే శక్తి అనేది దీంట్లో ఇది వేసుకోవడం ద్వారా ఇది మనకి చేస్తుంది అనమాట. మల్టీవిటమిన్లు అండ్ మినరల్స్ అనేవి ఇందులో ఉంటాయి. రోజంతా శరీరానికి కావలసిన శక్తిని, పోషకాలను అందించే రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ని ఉపయోగించేలాగా చాలా 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 ఉపయోగపడుతుందండి ఈ యొక్క కాంబయోటిక్స్ అనే క్యాప్సిల్ అనమాట. సో జనరల్గా ఇది ఇంకా మేజర్గా ఏంటంటే బాడీలో మనకు కావాల్సిన న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ ఎక్కడైతే మనకి ఆ ఒక మన డెఫిషియన్సీ ఉంటుంది కదా, దాన్ని పెంపొందించడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ గుడ్ డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది లీడర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్, ప్రతి ఒక్కళ్ళు మనం కూడా సజెస్ట్ చేయాల్సిందే. అండ్ ప్రతిరోజు మనం డైలీ లైఫ్లో కూడా మనం హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని అంటే మనం తీసుకునే ఆహారంతో పాటు దీన్ని కూడా మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా అద్భుతమైన ఆహారాన్ని మనం
పెంపొందించుకోవచ్చు. ఇమ్యూనిటీ సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది అండ్ సపోర్టింగ్ డైజెస్టివ్ సిస్టమ్, ఎక్కువగా మేజర్గా గట్ సిస్టమ్ అంటే గట్ హెల్త్, జీర్ణక్రియ అంటే మనం తిన్న తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని హెల్తీగా ఉంచడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ అన్బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ అన్ ఎక్సలెంట్ 1 day డోస్, ఒక్కరోజు వేసుకుంటే ఎక్కడైతే అన్బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇది హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటిక్స్కి కానీ, ఆస్టియోపొరోసిస్ వీటికి అంటే మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు జరిగిపోవడం వాటికి కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇవేంటంటే ఇమ్యూనిటీ, తట్టుకునే శక్తిని ఇది పెంపొందిస్తుంది అనమాట. నెక్స్ట్, అండ్ కొంతమందికి సీజనల్ డిసీజెస్ అంటే చూడండి, చలికాలంలో వస్తే తొందరగా చాలా మందికి లైక్ జలుబు రావడము, అండ్ దాని తర్వాత కొద్దిగా ఎండాకాలం వస్తే గనక వేడి వేడి వల్ల హీట్ బాయిల్స్ అనేవి రావడం. అంటే ఏదైతే ఏ సీజన్కి అయితే ఉందో ఆ సీజన్కి సంబంధించిన డిసీజెస్ అని, సీజనల్ డిసీజెస్, దగ్గు, జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి అండ్ మౌత్ అల్సర్స్, ఇవన్నీ కూడా సీజనల్ డిసీజెస్ అనమాట. అంటే అప్పుడప్పుడు కొంతమందికి వెదర్ మారుతున్నప్పుడల్లా వస్తూ ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. సో వాటిని కూడా కంట్రోల్ చేసి వాటిని ఫైటింగ్ అంటే దానికి ప్రొటెక్ట్ చేసే ఒక అద్భుతమైన శక్తి అనేది కాంబయోటిక్స్ లో ఉంటుంది. అండ్ ప్రీబయోటిక్స్ అంటే చెప్పాను కదా, ఇందులో మనకి గుడ్ బ్యాక్టీరియా, ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని, ఇమ్యూనిటీ సిస్టమ్కి అద్భుతంగా ఫంక్షన్ అయ్యేలాగా చూస్తుంది. అలాగే ఆర్గన్స్ని హెల్తీగా ఉంచడంలో, కొలెస్ట్రాల్ అండ్ బీపీని సప్రెస్ చేయడంలో, అంటే హై బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేసి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ప్రతిరోజు మనం తీసుకున్నట్లయితే, రోజుకు ఒక క్యాప్సిల్ తీసుకున్నట్లయితే ఈ 30 daysలోనే మనకు ఒకవేళ ఏదైనా గట్ ప్రాబ్లం ఉన్నా కూడా అది క్లియర్ అయిపోయి మళ్ళీ మనం హెల్తీగా ఉండేలాగా చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. సో మనము ఇప్పుడు తీసుకున్న మరొక ప్రోడక్ట్ ఏంటి అని అంటే సీబక్తాన్. సో కనిపిస్తుందా లీడర్స్, నా స్క్రీన్ కనిపిస్తుందా? సో ఇప్పుడు మనం తీసుకున్న మరో ప్రోడక్ట్ ఏంటి అని అంటే సీబక్తాన్. సో ఇది కూడా చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి మనకి. సో ఈ సీబక్తాన్ ఓవరాల్ హెల్త్, చాలా మంది చూడండి, ఎక్కువగా చూడండి, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా చెప్తారు మనము సీబక్తాన్ తీసుకోవడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయని. సో ఇందులో 60 సప్లిమెంట్స్ ఉంటాయండి. ఈ సీబక్తాన్ ఇది కూడా ఒక ప్రైమ్ కేటగిరీ అన్నమాట. సో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ యొక్క సీబక్తాన్ కూడా చాలా హెల్త్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఓవరాల్ కంప్లీట్గా హెల్తీగా ఉండాలి అని అంటే గనక చాలా చాలా ఉపయోగపడేది. అండ్ ఈ యొక్క ప్రోడక్ట్ని మనం తీసుకోవడం ద్వారా మనం చాలా హెల్తీగా హ్యాపీగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ సీబక్తాన్ అనేది, వెస్టేజ్ సీబక్తాన్ అనేది హిమాలయ ప్రాంతాల్లో మనకి లభించే అరుదైన పండు నుంచి తయారయ్యే ఒక శక్తివంతమైన హెల్త్ సప్లిమెంట్. ఇది విటమిన్స్, మినరల్స్ మరియు
omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-3, 6, 7 అండ్ 9. చూడండి, omega-3 అనేది మనకి బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్. అంతే కదండి, omega-3, omega-6, omega-7, omega-9 అనేవి ఇన్ని రకాల ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇందులో ఉండడం ద్వారా ఇది ఒక అద్భుతమైన వండర్ఫుల్ ప్రోడక్ట్గా, మనం వండర్ఫుల్ హెల్తీ ప్రోడక్ట్గా మనకి పనిచేయడం జరుగుతుంది. అండ్ రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుందండి. గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా, అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి బీపీని కంట్రోల్ చేసే దానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం యవ్వనంగా కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది. అంటే హెల్దీగా మన సాగ్ అయిపోకుండా కాపాడుతుంది, అంటే ముడతలు రాకుండా కాపాడుతుంది అనమాట. అంటే చాలా హెల్దీగా యంగ్గా కనిపించే శక్తి అనేది దీంట్లో ఉంటుంది. అండ్ షైనింగ్ అంటే కాంతివంతం. చాలా మంది చూడండి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ముఖంలో కళ తగ్గిపోతూ ఉంటుంది. సో అలా ఇది వాడడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం ఫేస్ చేయకుండా ఇది కాపాడుతుంది. అండ్ గాయాలు చూడండి, చాలా మందికి దెబ్బలు తగిలితే గనక అవి మానడానికి చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల, లేకపోతే రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల మనకి ఏవైతే గాయాలు తగులుతాయో అవి మానడానికి చాలా టైం పడుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ జీర్ణ జీర్ణక్రియ అంటే డైజెస్టివ్ సిస్టమ్ని పడేలాగా చూస్తుందన్నమాట. జీర్ణకోశ సమస్యలు తగ్గించి గ్యాస్ మరియు అసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. omega-7 చూడండి, ఇందులో నేను ఇందాక మీకు ఏం చెప్పాను, omega-3, 6, 7 అండ్ 9 అనేది చెప్పా కదా. సో ఈ 3, 6, 7, 9 అనేవి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ప్రాబ్లమ్స్ కానీ, మోకాళ్ళకి సంబంధించింది కానీ, కంటి చూపు కానీ, జుట్టుకు కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. అదే omega-7 ఏం చేస్తుంది ఇందులో, ఇది omega-7 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు కళ్ళు పొడిబారకుండా కాపాడుతుంది. లోపల వాటర్ అనేవి ఉంటాయండి, అవి తగ్గకుండా చాలా తేమ అనేది ఉంచుతుంది కళ్ళలో. అంటే హెల్దీ ఐ విజన్ అనేది ఇది మనకి ఇస్తుంది. సో ఇది ఏమవుతుంది, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందండి. సో ఇది మనకి చాలా అరుదుగా దొరుకుతుంది ఇక్కడ. బట్ అక్కడ ప్రతిరోజు మనం ఇది తీసుకోలేం కదా. సో ప్రతిరోజు తీసుకోలేకపోవడం వల్ల కంపెనీ మనకి ఇది ఒక క్యాప్సూల్ రూపంలో తయారు చేయడం జరిగిందండి. అండ్ ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, అమైనో యాసిడ్స్, బీటా కెరోటిన్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీన్ని రోజు కన్జ్యూమ్ చేయడం ద్వారా మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి లభిస్తాయి. సి బక్తంలోని యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్ క్లాట్స్, బ్లడ్ ప్రెషర్స్, అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్స్ని బ్యాలెన్స్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో ఉండే omega-3 అండ్ omega-7 ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ని ప్రొటెక్ట్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో లివర్ సెల్స్ని కాపాడుతుంది. అండ్ సి బక్తోన్ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే మెనోపాజ్ని రెడ్యూస్ చేస్తుందండి. సో మెనోపాజ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తారో దాన్ని కూడా కంట్రోల్ చేసి మనకి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క సి బక్తోన్. సో ఇందులో 60 ఉంటాయండి, రోజుకి ఒకటి తీసుకున్న 60 సప్లిమెంట్స్ ఉంటాయి. చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇది వాడుకోవాల్సిన సప్లిమెంట్ అండి. అండ్ ఇది 14, 13, 14, 15 వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. ఎందుకంటే అండ్ ఈవెన్ 15, 13, 14 ఇయర్స్ పిల్లలు కూడా నుంచి కూడా వాడడం వల్ల అయితే వాళ్ళు జనరల్గా స్పోర్ట్స్ గేమ్స్ ఇవన్నీ ఆడుతూ ఉంటారు. సో ఇలా ఆడినప్పుడు తొందరగా అలసిపోతూ ఉంటారు. సో అలా అలవకుండా వాళ్ళకి బాడీకి ఇమ్యూనిటీ అంటే కొంచెం యాక్టివ్గా ఉంచేలాగా చేస్తుంది ఈ యొక్క సీమక్తాన్. సో ఇది వాడడం వల్ల హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ ద సేమ్ టైం మంచి అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా చేస్తూ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.